హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 19th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి అయితే ఉండడం జరిగింది. అండ్ ఎవరైతే డిఎస్సి కానీ నెక్స్ట్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను ఒక అప్డేటెడ్ న్యూస్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, అప్డేట్ అవ్వచ్చు. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, చేపలు మరియు ఇతర జల ఉత్పత్తులు డిజిటల్ మార్కెటింగ్ని ప్రోత్సహించేందుకు, చేపలు మరియు ఇతర జల ఉత్పత్తుల్ని డిజిటల్గా ప్రమోట్ చేసేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్నే మనం ఓఎన్డీసీ అంటాము, దీంతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుందంటే సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. చేపలంటే ఏంటి? మత్స్యశాఖ అండి. సో మత్స్యశాఖతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏంటంటే ఓఎన్డీసీలో ఎవరైతే లైక్ స్వయం సహాయక సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలు, రైతులు వాళ్ళ యొక్క ఏవైతే చేపలు కావచ్చు లేదంటే జలజీవులు తినడానికి అమ్మకానికి వీలుగా ఉండే వాటిని ఈ ఓఎన్డీసీ ద్వారా మార్కెటింగ్ చేస్తారనమాట. ఈ ఒప్పందం మెయిన్ టార్గెట్ అదే. నెక్స్ట్ సెకండ్ వన్, పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్రికెట్ ఆటగాడిని 18వ లోక్సభ ఎన్నికలకు స్టేట్ ఐకాన్గా నియమించింది. సో స్టేట్ ఐకాన్ అంటే సింపుల్ అండి, ఆ ఎలక్షన్స్ గురించి ప్రమోట్ చేస్తారు అండ్ ఎక్కువ మంది ఓట్లు వేసేలా ప్రేరేపిస్తారు, అదే వాళ్ళు చేసే పని. సో అంబాసిడర్ అని కూడా అనొచ్చు, ఐకాన్ అని కూడా అనొచ్చు. ఆన్సర్ వచ్చేసి శుభమాన్ గిల్ అండి. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం భారత క్రికెటర్ అయిన శుభమాన్ గిల్ను నెక్స్ట్ అంటే ఏంటి, 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన్ని స్టేట్ ఐకాన్గా నియమించిందనమాట. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. పంజాబ్కి చెందిన శుభమాన్ గిల్ క్రికెట్ ఔత్సాహికులతో ముఖ్యంగా యూత్తో బాగా కలివిడిగా ఉంటారు కాబట్టి ఆయన ప్రమోట్ చేస్తారనమాట ఎలక్షన్ని. సో ఈ ఎలక్షన్స్కి 70% ఓటింగ్ అనేది రావాలని టార్గెట్గా పెట్టుకున్నారంట. ఓకే, తర్వాత థర్డ్ వన్, భారత కొత్త ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. ఆర్మీకి కొత్త వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు అయితే తీసుకున్నారండి. సో ఆయన ఇంతకుముందు ఆ ప్లేస్లో లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచేంద్ర కుమార్ ఉండేవారు, ఆయన స్థానాన్ని నేను భర్తీ చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లోని నార్థన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచేంద్ర కుమార్ అయితే అపాయింట్ కావడం జరిగింది. అయితే ఆర్మీ కొత్త వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అండ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఏడాది 31న పదవి విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్గా ఆయన స్థానాన్ని భర్తీ చేయడంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారనమాట. అందుకే ఆయన ఆర్మీ చీఫ్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఎవరైతే మనోజ్ పాండే వెంటనే పదవి విరమణ చేయగానే ఆయన ప్లేస్ని ఈయన ఉపేంద్ర ద్వివేది గారు భర్తీ చేస్తారనమాట. ఎందుకంటే మనకి డిఫెన్స్లో ర్యాంక్ వైజ్ ఉంటాయి కదా, దాన్ని ఇది ఫాలో అప్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానం, దీన్ని మనము ఐసీజే అంటాం, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. దీనికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇక్కడ పేరు అయితే ఇచ్చేసాను ఆల్రెడీ, బట్ ఎవరు ఎన్నికయ్యారంటే ఆన్సర్ వచ్చేసి నవాబ్ సలాం అండి. నవాబ్ సలాం హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, హేగ్ అనేది ఏ దేశంలో ఉందో కామెంట్ చేయండి. సో ఐసీజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా న్యాయమూర్తి జోన్ డోనాజ్యూ తర్వాత నవాబ్ సలాం వచ్చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ముఖ్యమైన మైలురాయి 3 సంవత్సరాల కాలానికి పనిచేస్తారనమాట ఆయన. అండ్ ఈ ప్రతిష్టాత్మక పదవిని కలిగి ఉన్న మొదటి లెబనీస్ అండ్ రెండవ అరబ్ వ్యక్తిగా అయితే అపాయింట్ అయ్యారు. ఐసీజేతో సలాం ప్రయాణం 2018లో స్టార్ట్ అయింది. ప్రస్తుతం అతను ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నాడు అండ్ అధ్యక్షుడు కూడా ఐసీజేకి. ఓకేనా. తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన న్యాయ వ్యవస్థ అనమాట ఐసీజే అనేది. ఇది ఐక్యరాజ్య సమితి నియంత్రణలో ఉంటుంది. సో దేశాల మధ్య న్యాయపరమైన వివాదాలను ఇది పరిష్కరిస్తుంది అనమాట. సో రీసెంట్గా చెప్పాలంటే ఐసీజేకి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద ఒక కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి విచారణ జరిగింది. అయినా రష్యా అధ్యక్షుడు అసలు పట్టించుకోలేదన్నమాట. అప్పుడు చాలామంది అసలు ఐసీజీ అంటే ఎవరికి లెక్కలేదా ఏంటి అనే చాలా వివాహాలు అయితే రావడం జరిగింది అప్పట్లో. తర్వాత 5, శ్రీ కల్కీధామ్ టెంపుల్కి ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీ కల్కీధామ్ దేవాలయంకి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని ఆచార్య ప్రమోద్ కృష్ణం అధ్యక్షుడు శ్రీ కల్కీధామ్ నిర్మాణ్ ట్రస్ట్ వాళ్ళు నిర్మిస్తున్నారండి. కల్కిని విష్ణువు యొక్క 10వ అవతారంగా చెప్తారు. శ్రీ కల్కీధామ్ ఆలయ సముదాయాన్ని 5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీనికి 5 సంవత్సరాల టైం అయితే పడుతుందంట. ఓకేనా. సో కల్కిని విష్ణువు యొక్క 10వ అవతారం అని పిలుస్తారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం స్థానం ఎంత? ప్రజెంట్ భారతదేశం
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎన్నో స్థానంలో ఉందంటే 85 అండి. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో ఫ్రాన్స్ టాప్లో ఉండగా భారత్ లాస్ట్ ఇయర్ కంటే ఒక స్థానం అయితే పడిపోయిందంట. గత సంవత్సరం భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 60 దేశాలు ప్రయాణించవచ్చు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 62కి పెరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పాస్పోర్ట్ల బలం ఆధారంగా దేశాలకైతే ర్యాంక్ ఇస్తుందండి. ఈ ఇయర్లో 194 దేశాలకి ఈ ర్యాంకింగ్స్ని అయితే ఇచ్చింది. అందులో ఫ్రాన్స్ టాప్లో ఉందండి. మనకు ఇంతకుముందు జపాన్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఫ్రాన్స్ అధిగమిస్తుంది మెల్లిగా. ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు టాప్లో ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే పాకిస్తాన్ 106వ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 101వ స్థానంలో ఉంది. ఓకేనా, 101వ స్థానం నుంచి 102వ స్థానానికి వచ్చింది. భారత్కు పొరుగున్న మాల్దీవులు బలమైన పాస్పోర్ట్ని కలిగి ఉంది. మాల్దీవులు 58వ స్థానంలో ఉందంట. చూడండి, మనం ఈ మాల్దీవుల కంటే దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఇక ఇరాన్, మలేషియా, థాయిలాండ్ భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇలా ప్రకటించినా కూడా మన ఇండియా ఎందుకు ర్యాంకింగ్లో వెనకబడింది అనేది తెలియదండి. అది నెక్స్ట్ 7 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు భారతదేశం నుండి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే డాక్టర్ ఎస్ జయశంకర్ అండి. జర్మనీలో జరుగుతున్న 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అటెండ్ అవుతున్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఆయన గ్రోయింగ్ ది పై సీజింగ్ షేర్డ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై జరిగే మీటింగ్లో ఆయన మాట్లాడతారట. విదేశాంగ మంత్రితో పాటు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బెర్బాక్, అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 ఏ మతానికి చెందిన ప్రముఖ గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి జైన మతం అండి. జైన గురువు అయిన ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ చనిపోయారండి. సో జైన మతానికి చెందిన ప్రముఖ ఆచార్యుల్లో ఒకరనమాట ఈయన. ప్రజెంట్ ఈయన ఏజ్ 77 ఇయర్స్. 1946 అక్టోబర్లో 10న కర్ణాటకలో జన్మించారు. అతనికి 3 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. అదంతా మనకు అనవసరం. సో ఆయన ఇప్పటి వరకు 500 మందికి పైగా సన్యాసులకు దీక్ష ఇచ్చారంట. ఆచార్య విద్యాసాగర్ సంస్కృతం, ప్రాకృతం, హిందీ, మరాఠీ, కన్నడతో సహా వివిధ ఆధునిక భాషల్లో నిపుణుల స్థాయి పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి. అతను హిందీ, సంస్కృతంలో పెద్ద సంఖ్యలో కూర్పులు రాశారు. 100 మందికి పైగా పరిశోధనలో మాస్టర్లు, డాక్టరేట్ల కోసం అతని జీవితాన్ని అధ్యయనం కూడా చేశారు. ఇంకా విద్యాసాగర్ మహారాజ్ వయసు 77 ఏళ్ళు. సో ఈయన బెల్గాం జిల్లాలోని సద్లాగలో జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు విద్యాధర్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్నే మనము అపేడా అంటాము. మనకి ఎగ్జామ్స్లో అపేడా అని కూడా షార్ట్కట్లో ఇచ్చేయచ్చు. బట్ నేను ఇక్కడ ఫుల్ ఫామ్ అయితే చెప్పాను. అపేడా సముద్ర మార్గం నుండి ఇటీవల ఏ దేశానికి 1540 బాక్సుల అరటిపళ్ళను ఎగుమతి చేసింది? ఆన్సర్ వచ్చేసి రష్యాకండి. సో మనందరికీ తెలుసు ఈ 2023 లైక్ ఈ ఉక్రెయిన్ వార్ రష్యా తర్వాత నుండి రష్యాకి మనకి కొంతవరకు రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవుతుందన్నమాట. వ్యాపారంలో అంటే వాణిజ్యంలో ఇంకా ముందుకు కొనసాగుతున్నాం. అయితే రీసెంట్గా అపేడా మన ఇండియా నుండి అది సముద్ర మార్గం ద్వారా రష్యాకు అరటి పండ్లను ఎగుమతి చేసిందండి. 1550 బాక్సుల అరటిపళ్ళను. అయితే దీనికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సహకారంతో దీన్ని చేపట్టిందనమాట. అది సో అంటే ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ అంటే సింపుల్ అండి. అరటిపళ్ళని ఇప్పుడు పంపించినప్పుడు సముద్ర మార్గం అంటే కొంచెం లేట్ అవుద్ది కదా. సో అవి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలను ఇది సూచించింది ఈ సంస్థ అపేడాకు. అంతే. అండ్ భారతదేశం నుండి అరటితో సహా ఉష్ణమండల పండ్ల సేకరణపై రష్యా ఇటీవల ఆసక్తి కనబరిచింది. అరటిపండు రష్యా యొక్క ప్రధాన వ్యవసాయ దిగుమతి. ఇది ప్రస్తుతం ప్రధానంగా లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ నుండి దిగుమతి చేయబడుతుంది. ఇప్పుడు రష్యా సహాయం చేసింది. సరే, ఇప్పుడు మన ఇండియా నుండి నెక్స్ట్ 10 58వ జ్ఞానపీఠ అవార్డుకి ఎంపికైన ఉర్దూ కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసి గుల్జార్ అండి. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యకి వీళ్ళిద్దరికీ కలిపి 58వ జ్ఞానపీఠ అవార్డుకి సెలెక్ట్ అయ్యారండి. సో 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకి అవార్డు అయితే ఇవ్వాలని డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఆస్కార్ విజేత గుల్జార్. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరన్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్. అతని అసలు పేరు సంపూరన్ సింగ్ కాల్రా. ఆయనకి 89 సంవత్సరాలు. ప్రస్తుత కాలంలో ఉత్తమ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు ఆయన. గుల్జార్ని ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ పురస్కారము, అలాగే 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్లోని జైహో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. అండ్ కవిత్వంలో త్రివేణి అనే కొత్త శైలిని కూడా ఆయన తయారు చేశారంట. నెక్స్ట్
రామభద్రాచారి అండి. ఆయన గురించి చూసుకుంటే ఆయన ఉత్తరప్రదేశ్లో జన్మించిన జగద్గురు రామభద్రాచారి, 74 సంవత్సరాలు, రామభద్రాచార్య. సో మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసీపీఠం వ్యవస్థాపకుడైన ఆయన ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు కూడా. రామానంద పరంపరంలో ప్రస్తుతం ఉన్న 4 జగద్గురుల్లో ఆయన కూడా ఒకరు. 22 భాషలకు పైగా ప్రావీణ్యం ఉన్న రామభద్రాచార్య సంస్కృతం, హిందీ, అవధి, మైథిలితో సహా అనేక భారతీయ భాషల్లో రచనలు చేశారు. 2015లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా జ్ఞానపీఠ అవార్డు గురించి చూసుకుంటే 1944లో ఏర్పాటైందన్నమాట. ఇది భారతీయ సాహిత్యానికి చేసిన సేవలకు ఇస్తారు. ఈ అవార్డును సంస్కృత భాషకు 2వసారి, ఉర్దూ భాషకు 5వసారి ఇస్తున్నారు. అవార్డు కింద 21 లక్షల ప్రైజ్ మనీ, వాగ్దేవి విగ్రహం, ప్రశంసా పత్రం ఇస్తారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభారాయ్ నేతృత్వంలో ఎంపిక కమిటీ అవార్డు గ్రహీతలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 11, కేంద్ర ప్రభుత్వం వేటి యొక్క పనితీరు సూచిక కోసం సాగర అంకాలను మార్గదర్శకాలను ప్రారంభించింది. సో భారత నౌకాశ్రయాలండి, ఏం లేదు, మన ఇండియాలో ఈ పోర్ట్లు ఉంటాయి కదా, ఆ పోర్ట్స్ని డెవలప్ చేయడం, కొత్త పోర్ట్లను ఏర్పాటు చేయడం కోసం ప్రేరేపించేలా ప్రత్యేకమైన బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసేలా కొన్ని గైడ్లైన్స్ని తయారు చేస్తూ వాటికి సాగర్ అంకాలను అనే పేరుతో కొన్ని గైడ్లైన్స్ని అయితే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వము. దీని ద్వారా భారతీయ వాటర్ రేవుల యొక్క సామర్థ్యాన్ని, కాంపిటేటివ్ని పెంచడం, ఒక పోర్టు మధ్య ఇంకొక పోర్టు యొక్క సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సో ఆ ప్రాంతం నుండి ఎక్కువగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. దాని ద్వారా మనకి ఎక్కువగా లాభాలు వస్తాయన్నమాట. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను ఏవైతే ఉంటాయో ఒప్పందాలు స్పీడ్గా అమలయ్యేలా ఈ గైడ్లైన్స్ అనేవి సహాయం చేస్తాయండి. అంతే. నెక్స్ట్ 12, ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం, దీన్నే మనము లిగ్నోసాట్ ప్రోబ్ అంటాము. లిగ్నోసాట్ ప్రోబ్ను నాసా ఏ దేశంతో కలిసి ప్రయోగించనుంది అంటే జపాన్ అండి. ఓకే, చూడండి, సింపుల్గా చెప్తాను. చెక్కతో తయారు చేయబడే ఉపగ్రహం, దీని పేరు లిగ్నోసాట్ ప్రోబ్ అని పిలుస్తున్నారు. దీన్ని నాసా, జపాన్ కలిసి ప్రయోగించబోతున్నాయి అన్నమాట. ఎందుకు ప్రయోగిస్తున్నాయంటే మన అందరికీ తెలుసు, మనము మ్యాక్సిమం మెటలే వాడతామండి ఉపగ్రహాలను అవి ప్రయోగించడానికి. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ అంతరిక్షంలో ఈ వేస్ట్ పెరిగిపోతుంది. తర్వాత వాటి డిప్లాయ్ అయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వేస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇలాంటివి ఉండకుండా అంటే పర్యావరణానికి ఎలా హాని కలగకుండా ఉండే విధంగా చెక్కతో వీటిని తయారు చేయబోతున్నారంట. సో యాక్చువల్గా మెటల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వుడ్ కంటే. మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే దీనికి తగ్గట్టుగా దాని తయారీ కూడా ఉంటుంది. అండ్ దీని మీద ప్రజెంట్ అయితే రూపొందించారు, ఇంకా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో సో జపాన్ అండ్ నాసా కలిసి ఈ వుడ్తో తయారు చేసే శాటిలైట్స్ని ప్రయోగించబోతున్నాయంట. నెక్స్ట్ 13, ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఏ దేశంపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిందంటే ఇంగ్లాండ్ అండి. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 434 పరుగుల తేడాతో బెస్ట్ విన్నింగ్స్ అయితే క్రియేట్ చేసింది. టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటివరకు భారత్కి ఇదే అతిపెద్ద విజయం అంట, లైక్ రన్స్ పరంగా. అంతకుముందు 2021లో వాంఖేడే వేదికగా భారత్ 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టెస్ట్ క్రికెట్లో పరుగుల పరంగా ఇంగ్లాండ్కి ఇది 2వ అతిపెద్ద ఓటమి. సో మనది మాత్రం ఫస్ట్ ఇదే. నెక్స్ట్ 14, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 19 అండి. భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరు కూడా ఒకటి. 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడు 394వ జయంతి ఫిబ్రవరి 19, 2024లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జనార్లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహోజీ దంపతులకు శివాజీ జన్మించారండి. అండ్ ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరైతే పెట్టారంట. ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరింటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. చేపలు మరియు ఇతర జల ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ చేయడం కోసం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్తో ఏమంతటి శాఖ ఒప్పందం చేసుకుందంటే మత్స్యశాఖ అండి. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్రికెట్ ఆటగాడిని 18వ లోక్సభ ఎన్నికలకు స్టేట్ ఐకాన్గా అపాయింట్ చేసిందంటే శుభమాన్ గిల్. భారత్ కొత్త ఆర్మీ కొత్త వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే నవాబ్ సలాం అండి. శ్రీ కల్కిధామ్ టెంపుల్కి ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారంటే ఉత్తరప్రదేశ్. హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ స్థానం ఎంత అంటే 85.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు భారతదేశం నుండి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే డాక్టర్ ఎస్ జయశంకర్. ఏ మతానికి చెందిన ప్రముఖ గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూశారంటే జైన మతం. అగ్రికల్చర్ అండ్ అపేడ సముద్ర మార్గం నుండి ఇటీవల ఏ దేశానికి 1540 బాక్సుల అరటిపళ్ళను పంపించింది లేదా ఎగుమతి చేసిందంటే రష్యా. 58వ జ్ఞానపీఠ అవార్డుకి ఎంపికైన ఉర్దూ కవి ఎవరంటే గుల్జార్. అండ్ అతనితో పాటు రామభద్రాచారి కూడా సంయుక్తంగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వం వేటి యొక్క పనితీరు సూచిక కోసం సాగర అంకాల మార్గదర్శనం ప్రారంభించిందంటే భారత నౌకాశ్రయాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ ప్రోబ్ను నాసా ఏ దేశంతో కలిసి ప్రయోగించనుందంటే జపాన్. ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఏ దేశంపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిందంటే ఇంగ్లాండ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 19. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.